గల్ఫ్ యుద్ధంలో తాజా పరిణామాలకు సంబంధించిన అంశాల మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. గల్ఫ్లో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద బెదిరింపుల వల్ల భారత్ తన ఆయిల్ ట్యాంకర్లు మరియు ఇతర వాణిజ్య నౌకలు సురక్షితంగా భారత్ ప్రయాణించడానికి వీలుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్, పర్షియన్ గల్ఫ్ సమీపంలో అంటే హార్ముజ్ జలసంధికి సమీపంలో భారత నావికాదళ యుద్ధ నౌకలు మోహరించబడ్డాయి. తాజా సమాచారం ప్రకారం 3 అంతకంటే ఎక్కువ భారత నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉన్నాయి. ఇవి పూర్తి యుద్ధ సామాగ్రితో సన్నద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఫ్రిగేట్ కూడా ఉంది అని మీడియా వార్తలు. ఇవి భారతీయ జెండా గల నౌకలను ఎస్కార్ట్ అందిస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవల శివాలిక్ అనే భారతీయ ఎల్పీజీ ట్యాంకర్ హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్కి చేరుకుంది. అలాగే నందాదేవి అనే మరో ఎల్పీజీ క్యారియర్ కూడా దాటింది. భారత్ కెప్టెన్ ఉన్న షెన్లాంగ్ అనే క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ కూడా ముంబై పోర్టుకు చేరుకుంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో సుమారు 28 భారతీయ జెండా నౌకలు ఉన్నాయి. వీటిలో 24 నౌకలు జలసంధి పశ్చిమ భాగంలో స్ట్రక్ అయ్యాయి. మరికొన్ని తూర్పు భాగంలో ఉన్నాయి. 1 లేదా 2 రోజులకు 1 లేదా 2 నౌకలు మాత్రమే దాడుతున్నాయి. ఈ ప్రాంతంలో భద్రతా ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున అనేక నౌకలు తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏఐఎస్ ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేస్తున్నాయి. దీన్ని గోయింగ్ డార్క్ అంటారు. ఏఐఎస్ ఆన్లో ఉంటే నౌక గుర్తింపు, స్థానం, వేగం పబ్లిక్ ట్రాకింగ్ సైట్లలో కనిపిస్తాయి. కానీ యుద్ధ ప్రాంతంలో దాడులు, టార్గెటింగ్ భయాలు, క్రూలు దీన్ని ఆఫ్ చేస్తారు. ఇది అంతర్జాతీయ నియమాల ప్రకారం అనుమతించబడుతుంది, ముఖ్యంగా భద్రతా బెదిరింపు ఉన్నప్పుడు. ఉదాహరణకు భారత్కు వెళ్ళే కొన్ని ట్యాంకర్లు షెన్లాంగ్ వంటి హార్ముజ్లో ఏఐఎస్ ఆఫ్ చేసి తర్వాత మళ్ళీ ఆన్ చేసి కనిపించాయి. ఇలాంటి డార్క్ మోడ్ వల్ల పబ్లిక్ ట్రాకింగ్ సైట్లలో నౌకల ఉద్యమాలు ట్రాక్ చేయడం కష్టమవుతుంది. చాలా నౌకలు రిస్క్ తీసుకుని దాడుతున్నాయి. కానీ పై కారణం వల్ల అవి షిప్ ట్రాకింగ్ వెబ్సైట్స్లో కనిపించడం లేదు. ఇరాన్ కూడా భారతీయ నౌకలకు ఆటంకాలు కలిగించాం అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య భారత్ ఒక ఇరాన్ యుద్ధ నౌకకు ఆశ్రయం కల్పించడమే కాకుండా నౌకలో 183 మంది సిబ్బందిని ఇక్కడ ఉండడానికి తగు ఏర్పాట్లు చేసి ఇరాన్ నుండి వచ్చిన ప్రత్యేక విమానంలో మన వాళ్ళని తిరిగి ఇరాన్ సురక్షితంగా పంపింది. అందువల్ల ఇరాన్ కూడా భారత ఆయిల్ అవసరాలకు ఆటంకాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారత్ దౌత్యపరమైన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి.